షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా తినాల్సిన వెజిటబుల్ సొరకాయ. సొరకాయని రకరకాలుగా వండుతారు. అందులో ఇవాళ మనం సొరకాయతో పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈ పప్పు ఒక్కసారి వండి నెయ్యి వేసుకొని కలిపితే ముద్ద ముద్దకి కమ్మదనం తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చప్పగా లేకుండా, ముక్కలు మరీ మెత్తగా అయిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో సొరకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఒక సొరకాయ ముక్కని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటోని కూడా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని ముందుగా కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చీలని ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. సొరకాయలో ఎలాగో వాటర్ ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి అంతా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 నుంచి 4 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని పప్పు దగ్గర పడేదాకా ఉండనివ్వాలి. పప్పు దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పప్పు ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా దగ్గర పడి చక్కటి రంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. పప్పన్నాక తాలింపు ఉండాల్సిందే కదా. మరి ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ, అలాగే చిటికెడు మెంతుపొడి కూడా యాడ్ చేయాలి. దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేయాలి. ఈ తాలింపంతా ఇప్పుడు పప్పులోకి యాడ్ చేసేసుకుంటే అంతే, టేస్టీ అయిన సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది. చూసారుగా, టేస్టీ అండ్ హెల్దీ అయిన సొరకాయ పప్పు ఎంత తక్కువ టైంలో ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.